ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 23వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్స్ స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ అవగా విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్స్ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయ్యాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ రియాలిటీ సెక్టర్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అవగా మిగతావన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా మీడియా, పిఎస్సి బ్యాంక్, ఫార్మా, కమోడిటీస్లో సిగ్నిఫికెంట్గా బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 90% ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్ సెంటిమెంట్లో క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే యూరోప్, జర్మన్, రష్యా మాత్రం స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుండగా యుఎస్, ఫ్రాన్స్, చైనా A50 ఫ్యూచర్స్, లండను, ఏషియా మార్కెట్, జపాన్, హాంకాంగ్, సౌత్ కొరియా అనేది గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్గా మనకి పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే మెర్కంకో, వాల్మార్ట్, ఐబిఎం, హోమ్ డిపార్ట్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా 3M, సేల్స్ ఫోర్స్ ఇంక్, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన జీడిపి నంబర్ అనేది రిలీజ్ అయింది. ఇదైతే పాజిటివ్గా రావడం జరిగింది. దాని తర్వాత యుఎస్కి సంబంధించిన మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికంటే తక్కువగా వచ్చింది కాబట్టి ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక యుఎస్కి సంబంధించిన పీసీ డేటా కూడా రిలీజ్ అయింది. ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ నంబర్ అనేది రిలీజ్ అయింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి S&P గ్లోబల్ వాళ్ళు సర్వీసెస్ PMI డేటా అనేది రిలీజ్ చేస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. అదేవిధంగా S&P గ్లోబల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా కూడా రిలీజ్ చేస్తారు, ప్రిలిమినరీ నంబర్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు విషయానికి వచ్చేసరికి HSBC వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా, కాంపోజిట్ అండ్ సర్వీసెస్ PMI డేటా అనేది రిలీజ్ చేస్తారు ఉదయం 10:30 ఈ యొక్క అప్డేట్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే చేస్తాను. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. గ్రీన్లాండ్ ఇష్యూ తర్వాత ప్రస్తుతం ఏంటంటే కొద్దిగా రిలీఫ్ అనేది కనిపిస్తుంది. సో ఏవైతే ప్రీవియస్గా ఉన్న ఎస్కలేషన్స్ కొంత కూల్ ఆఫ్ అయ్యాయి కాబట్టి యూఎస్ స్టాక్ ఫీచర్స్ నిన్నటి రోజున పాజిటివ్గానే ట్రేడ్ అయ్యాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ ముఖ్యంగా అదానీ గ్రీన్, BPCL, సిప్లా, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, JSW ఎనర్జీ, JSW స్టీల్, లారస్ ల్యాబ్స్, MCX, నువామా, శ్రీరామ్ ఫైనాన్స్, సోనాకామ్స్ అనేది రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అవర్స్లో కన్నా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినాయి అంటే ఈ కంపెనీల్లో స్ట్రాంగ్ వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బంధన్ బ్యాంక్, సమ్మాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళాయి. ఈ రెండిట్లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ అనేది చేసుకోవచ్చు. RBL బ్యాంక్, సెయిల్ ప్రాబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ టాప్ గెయినర్గా క్లోజ్ అయింది. BEL, అదానీ పోర్ట్స్, TMPV, అదానీ ఎంటర్ప్రైజెస్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా ఎటర్నల్, టైటాన్, SBI లైఫ్, ఐషర్ మోటార్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 హీట్ మ్యాప్ అనేది గమనించినట్టయితే 75% పైన స్టాక్స్ వచ్చేసరికి బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ సోనాకామ్స్, బ్యాంక్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, APL అపోలో వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఇంకొంచెం అప్ సైడ్ వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఆల్రెడీ లాంగ్ సైడ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు. IEX, సమాన్ క్యాపిటల్, PI ఇండస్ట్రీస్, IRFC ఆయిల్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారు. దీనివల్ల కొద్దిగా షార్ట్ టర్మ్ బౌన్స్ అనేది జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. PNB హౌసింగ్, స్విగ్గీ, దాల్మియా భారత్, ఎటర్నల్, KEI దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్లో ఇంకొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఆల్రెడీ షార్ట్ సైడ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు. హిందుస్థాన్ జింక్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే లాంగ్స్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఫ్యూచర్స్ సంబంధించిన బిల్డప్ ఏ విధంగా ఉందని చెప్పేసి మనం పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ 39%, సిగ్నిఫికెంట్ లాంగ్స్ 37%, షార్ట్స్ 16%,
సో మొత్తం మీద చూడగానే మనకేంటంటే లాంగ్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేశారు పార్టిసిపెంట్స్ అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. సో నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది, స్లైట్గా డోజీ లాగా ఫామ్ అయిందనమాట. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం అర్థం చేసుకోవచ్చు అంటే లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ యాజ్ యూజువల్గా ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు, స్టాక్స్లోనేమో బ్యారిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు. ఇక క్లయింట్ అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్లో స్లైట్ బుల్లిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు, స్టాక్స్లోనేమో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. ఎఫ్ఐఎస్ 2550 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. డిఐస్ 4223 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 3.12% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వొలటిలిటీ కొద్దిగా తగ్గిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి బ్యాక్ టు బ్యాక్ వీక్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది. ఈ రోజు కూడా 89 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి 25,577 ఇమీడియట్గా ఒక మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 25,140 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 59,469 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 58,825 అనేది ఇమీడియట్గా సపోర్ట్ అయితే ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 81,202 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 83,167 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ అనేది ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున గ్రీన్లో అయితే క్లోజ్ అయింది డోజీ లాగా. ఈరోజు ఏం జరిగిందంటే స్లైట్గా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఎనీహో మనం చూస్తున్న సమయానికి 20 పాయింట్ల దాకా పాజిటివ్గా కనిపిస్తుంది. ఇక నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 25,377 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,350 దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది. సో ప్రస్తుతానికి ఒక 27-28 పాయింట్లు పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు ఒక స్మాల్ గ్యాప్ అప్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. న్యాచురల్ గ్యాస్ అనేది 516 అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. 443 దాంట్లో ఇమీడియట్ సపోర్ట్ అయితే ఉంది. ఇక ఇండివిజువల్ స్టాక్స్ ముఖ్యంగా ఇండిగో, బంధన్ బ్యాంక్, ప్రీమియర్ ఎనర్జీస్, సింజిన్, గో డిజిట్, డిఎల్ఎఫ్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, అశోక బిల్డ్కాన్, ఆర్కే స్వామి అనేది న్యూస్లో ఉన్నాయన్నమాట. సో ఇవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిలో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే ఈ స్టాకు అందులో ఉన్న న్యూస్ ఏంటి అనేది నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైం ఈ మనీ కంట్రోల్ లింక్ అనేది కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్లో కూడా పిన్ చేస్తాను, దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ మొత్తం మీద ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్స్లో స్ట్రాంగ్ బై అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. సో దీని అర్థం ఏంటంటే డైలీలో మనకి సెల్లింగ్ అనేది ఇండికేట్ చేస్తున్నా షార్ట్ టర్మ్లో స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి అనుకోవచ్చు. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్స్ నుంచి కొద్దిగా మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వచ్చేసరికి చాలా చక్కగా పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మనకి స్లైట్గా గ్యాప్ అప్ అనేది ఇండికేషన్ ఇస్తూ ఉంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో కొద్దిగా రిలీఫ్ ర్యాలీ అనేది జరగడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర కొద్దిగా మనం బయింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటే కూడా ఆ లెవెల్స్ దగ్గర కూడా మనం సెల్లింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.